ఇక గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ అధినేత 5 రోజుల పాటు నగరంలో ఉండనున్న మాజీ సీఎం. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఏజీ ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం కూడా ఆయన ఏఏజీకి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉండడంతో ఆయన శనివారం మరోసారి ఆసుపత్రికి చేరుకొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన జలుబుతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల కాళేశ్వరం విచారణ సమయంలో కూడా జలుబుతోనే విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ చెకప్తో పాటు పరీక్షల నిమిత్తం ఆయన శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏఏజీ వైద్యుడు నాగేశ్వరరావు దగ్గర ఉండి కేసీఆర్కు అన్ని రకాల పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నందినగర్లో నివాసానికి వెళ్లనున్నారు. 5 రోజుల పాటు నందినగర్ నివాసంలో కేసీఆర్ ఉండనున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. గతంలో యశోద ఆసుపత్రికి కేసీఆర్ తరచుగా వెళ్తుండేవారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏడాదిన్నర కాలంగా కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రిపోర్టులు వచ్చేంత వరకు అందుబాటులో ఉండాలని వైద్యులు చెప్పడంతో ఆయన బంజారాహిల్స్లోని నందినగర్లోనే ఉండనున్నారు. అంతకుముందు డైరెక్ట్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ యశోద ఆసుపత్రికి వెళ్ళేది, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్ చెకప్ కోసము. ఇప్పుడు అధికారం ఎప్పుడైతే పోయిందో డైరెక్ట్ ఏఏజీ ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్తూ ఉన్నారు. 2 మంత్స్కి ఒకసారి కావచ్చు, 1 మంత్కి ఒకసారి. మొన్న జరిగినటువంటి కాళేశ్వరం ఎంక్వైరీ కోసం అప్పుడు కొంచెం స్వల్ప అస్వస్థతని జలుబుతోనే అటెండ్ అయిన ఏదైతే ప్రాసెస్ ఉందో అప్పుడు అధికారులను కూడా కోరడం జరిగింది. నన్ను వీడియో రూపంలో కొంచెం విచారణ చేయాలని చెప్పేసి వేడుకుంటే వాళ్ళు కూడా అదే విధంగా చేశారు. అప్పుడే కొంచెం జ్వరం ఉన్నట్టున్నది. మరి ఇప్పుడు రెగ్యులర్ చెకప్ కోసమే వెళ్ళినట్టున్నది. మరి ఫీవర్ ఇట్లా ఏం లేకుండా ఓన్లీ జలుబు ఇట్లా బాధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది జలుబుతోటి. ఆ చెకప్ కోసమే నిన్న గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి వెళ్ళారు. చూద్దాం మరి అది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా జబ్బున్నా లేదంటే ఒక 5 రోజుల పాటు అందుబాటులో ఇక్కడే సిటీలో హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి వైద్యులు సూచించారు కేసీఆర్కి.